ఉచిత IVF IUI కన్సల్టేషన్, ఉచిత అల్ట్రాసౌండ్ స్కాన్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. మరొకటి ఫార్మాసిటీ రద్దు చేస్తామని రద్దు చేయడం లేదని ఈ విషయంలో కొంత గందరగోళం ఉన్నది. బట్టి విక్రమార్క నిన్న ఒక సమావేశంలో మాట్లాడుతూ వారి CII వార్షిక సమావేశంలో మాట్లాడుతూ ఫార్మాసిటీ రద్దు అన్నారు. దాని స్థానంలో 3,500 ఎకరాలతో ఫార్మా విలేజ్ల నిర్మాణం చేస్తామని గతంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఇప్పుడు బట్టి కూడా అన్నారు. ఫార్మాసిటీ నిన్న బట్టి విక్రమార్క మాట్లాడిన మాటలతోని ఫార్మాసిటీ రద్దు అయినట్లుగానే భావించడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అక్కడ మహేశ్వరము, ఇబ్రహీంపట్నం, మహేశ్వరం ఇక్కడ ఈ ప్రాంతాల నుంచి భూసేకరణ పెద్ద ఎత్తున జరిగింది కాబట్టి ఈ భూసేకరణ జరిగిన నియోజకవర్గాలకు సంబంధించిన రైతులు అక్కడ రియల్ ఎస్టేట్ పెరుగుతుందో ఏమోనని భావించిన వారు వీరందరూ కూడా ఏం జరగబోతున్నది ఏమిటి అనేది ఒక గందరగోళంలో ఉన్నారు. కాబట్టి ఈ గందరగోళానికి తెరదించాల్సిన అవసరం ఉన్నది. ఏం చేయబోతున్నారు ఏమిటి అనే విషయంలో స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. ఇవి ఇబ్రహీంపట్నం, మహేశ్వరం ఈ రెండు నియోజకవర్గాల పరిధిలో సుమారుగా 30,000 ఎకరాల భూములను ప్రభుత్వం తీసుకున్నది. ఇందులో రైతుల నుంచి తీసుకున్న భూములు కూడా 5 నుంచి 6,000 ఎకరాలు అంటున్నారు. కానీ 9,000 ఎకరాలు, దీనిపైన నిర్దిష్టమైన సమాచారం లేదు. 9,000 ఎకరాలు అంటున్నారు. అక్కడ బఫర్ జోన్ ఉన్నది, బఫర్కి అవతలున్న జోన్ ఉన్నది. కొంత రియల్ ఎస్టేట్ పెరిగింది, పరిశ్రమల కోసం కొన్ని మౌలిక సదుపాయాల కల్పన జరిగింది. భూములు ఇచ్చిన వారి కోసం అవతల పక్కన కొంత 1,400 ఎకరాలు తీసుకొని వాళ్ళకి ఇంటి స్థలం ఇవ్వడం ఒక ప్రాసెస్ కూడా అక్కడ ప్రారంభమైంది. ఇవన్నీ జరిగిన సందర్భంలో మళ్ళీ రద్దు అంటే ఎట్లా అనే ప్రశ్న కూడా వచ్చినది. అయితే అక్కడ భూసేకరణను నిరసిస్తూ వందలాది మంది, వేలాది మంది ప్రజలు తీవ్ర నిరసన వ్యక్తం చేసినారు. ఆందోళన చేయడం, మంత్రులు, ఎమ్మెల్యేలు వచ్చినప్పుడు ధర్నాలు, నిరసన ప్రదర్శన చేయడం, ఒక గందరగోళమైన వాతావరణమే అక్కడ ఉన్నది. ఆ రెండు నియోజకవర్గాల పరిధిలో డజన్ల కొద్ది గ్రామాలలో. ఇప్పుడు ఈ గతంలో కూడా ఫార్మాసిటీ విషయంలో ప్రభుత్వం కాలుష్య రహితమైన పరిశ్రమలు ఏర్పాటు చేస్తామని చెప్పినది కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ఇప్పుడు అది ఫార్మాసిటీ రద్దు దిశగానే ప్రభుత్వ అడుగులు ఉన్నాయని, 3,000 అంటే ఔటర్ రింగ్ రోడ్డు, ఇన్నర్ RRR మధ్య 3,500 ఎకరాల చొప్పున ఫార్మా విలేజ్లు ఏర్పాటు చేస్తామని అంటున్నారు. కాబట్టి ఇక ఫార్మాసిటీ రద్దు అయినట్లే అని అక్కడి ప్రజలు బలంగా భావిస్తున్నారు నిన్న బట్టి విక్రమార్క మాట్లాడిన మాటలతో.